కృష్ణప్రియ. నేను అవోపా మహిళా విభాగానికి అధ్యక్షురాలుగా చేస్తున్నాను. గతంలో సెక్రటరీగా కూడా చేశాము. మన అవోపా సంస్థ తరఫున స్టౌనిస్పేటలో ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో గత 30 సంవత్సరములుగా పైగానే మా ప్రతి అమ్మవారి జయంతికి మన అవోపా మహిళా విభాగం తరఫున కుంకుమ పూజలు ఏర్పాటు చేస్తాము. అలానే శ్రావణ మంగళవారం, 3వ మంగళవారం, శ్రావణ మాసంలో వచ్చేటువంటి 3వ మంగళవారం కూడా కుంకుమ పూజలు ఏర్పాటు చేస్తాము. ఈ కుంకుమ పూజకి సుమారు 200 నుంచి 300 మంది పాల్గొంటారు. ఆ భక్తులకి కావాల్సినటువంటి సామాగ్రి మొత్తం మా అవోపా మహిళా విభాగం వాళ్ళే అందజేస్తాము. అలానే వారికి మధ్యాహ్నం ఎటువంటి ఇబ్బంది లేకుండా భోజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తాము. ఈ కార్యక్రమానికి మేమే కాకుండా మా సభ్యులు కాకుండా బయట వాళ్ళు కూడా చాలామంది మాకు సపోర్ట్ చేసి సహకరిస్తారు. వారందరికీ కూడా థ్యాంక్ యూ. ఈ పూజకి కావాల్సినవి ప్లేటు, పసుపు, కుంకుమ, అలానే మేము గౌరమ్మను కూడా మేమే చేసిస్తాము. గాజులు, కడ్డీలు, ప్రసాదము అన్నీ ఏర్పాటు చేస్తాము. వాళ్ళు తాంబూలము, పండ్లు ఇస్తామన్నమాట. వాళ్ళు మాత్రం 108 చిల్లరనే తీసుకొచ్చుకోమని చెప్తాము అష్టోత్తరం చదవడం కోసం. శ్రీవాసవి, నా పేరు ఎంపీ ఆంజనేయులు. నేను ఏపీ అవోపా వైస్ ప్రెసిడెంట్గా ప్రస్తుతం వ్యవహరిస్తున్నాను. ఈరోజు గత ఎన్నో సంవత్సరాలుగా నెల్లూరు స్టౌన్స్పేటలో వెలిసి ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానానికి ఈ శ్రావణ శుక్రవారం 3వ మంగళవారం రోజు మా నెల్లూరు అవోపా మహిళా విభాగం వారిచే ఈరోజు సౌభాగ్యలక్ష్మి వ్రతాన్ని వైభవంగా జరిపించారు. ఈ యొక్క కార్యక్రమానికి సుమారు 500 మంది స్త్రీమూర్తులు ఈ పూజలో పాల్గొన్నారు. ఈ పూజా కార్యక్రమానికి కావాల్సిన పూజా ద్రవ్యాలన్నీ కూడా మా మహిళా విభాగం వారు ఎంతో చక్కగా వారందరికీ అందించడం జరిగింది. ఇవే కాకుండా ప్రసాదాలు అయితేనేమి ఆ వచ్చిన భక్తులందరికీ కూడా సుమారు 500 మంది భక్తులకు భోజన వసతులు కూడా ఏర్పాటు చేశారని తెలియజేస్తున్నాము. ఇది ఎన్నో సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం నెల్లూరు అవోపా మహిళా విభాగం వారికి గర్వకారణమని మీ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో వచ్చిన భక్తులకు, పూజలో కూర్చున్న భక్తులందరికీ ఎలాంటి అసౌకర్యం లేకుండా పూజా ద్రవ్యాలు అయితేనేమి, ఏర్పాట్లు అయితేనేమి చక్కగా మా మహిళా విభాగం వారు ఏర్పాటు చేసి ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాటు చేసినందుకు ఆ కమిటీ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో మా సంస్థ అధ్యక్షులు ఏఎస్ఎస్ గుప్తా గారు, మా కమిటీ మెంబర్ కోటేశ్వరరావు గారు, అలాగే మహిళా విభాగ సెక్రటరీ గారు కావ్యశ్రీ గారు, పూర్వ అధ్యక్షులు శ్రీరామ్ వెంకయ్య గారు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. వీరందరికీ కూడా ఆ కన్యకా పరమేశ్వరి అమ్మవారి కృప ఉండాలని, చల్లగా చూడాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. జై వాసవి. నా పేరు ఏ చంద్రశేఖర్ గుప్తా. నేను ప్రెసిడెంట్ అవోపా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు వైభవలక్ష్మి పూజా కార్యక్రమాన్ని మన అవోపా మహిళా విభాగం వారిచే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైంది. ఈరోజు జరిగే పూజా కార్యక్రమానికి అన్నిటికీ భక్తులు ఎలాంటి అసౌకర్యం జరగకుండా వాళ్లకు దగ్గరుండి అన్ని సౌకర్యాలు చేసి వాళ్ళకు పూజా సామాగ్రి అందజేసి వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. ఈరోజు మాకు మా మహిళా అవోపా వారికి సహకరించిన ఈ నూతన కమిటీ కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. వారందరూ కూడా మాకు దగ్గరుండి సహకరించి వారు కూడా మాకు సహాయం చేసి మా అవోపా మహిళా విభాగానికి ఎంతో సేవ చేసినందుకు వాళ్ళకు కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.
పూజ చేయండి అన్న, పూలతో అక్షంతో పూజ చేయండి. ఎన్ని పూజలు ఉంటాయి పుస్తకాలు సరస్సు లక్ష్మీ సరస్వతి వైభవ లక్ష్మీదేవి పూజ, వైభవ లక్ష్మీదేవి ఎంత ఆవాహన చేయాలా, అమ్మవారు ఏ విధంగా పిలిస్తే వస్తుంది అనేది చెప్తాను. మంత్రం చెప్తాను, ఆ మంత్రం ప్రకారం చేయి. పశువు ముందుకు లక్ష్మీ ఆదిత్యవంతే తస్కృతాన్ని ఆహ్వానితమాన్ దేవస్థకి ప్రదాతనే సిద్ధిమానాం జ్యేష్ఠాం నాశామ్యం అభూజిగుంజల్ నందద్వారం దురాదర్శం నిత్యపుష్పాం దర్శిని ఈశ్వరీం సర్వభూతానాం అవకామాసత్య వసీమహే మహాలక్ష్మి దేవతాభ్యే నమః వైభవలక్ష్మి దేవతాభ్యే నమః ఆవాహయామి వైభవలక్ష్మి దేవతాభ్యే నమః పాదయోపాద్యం సమర్పయామి వైభవలక్ష్మి దేవతాభ్యే సమర్పయామి ఐద్రేయ వైభవలక్ష్మి దేవతా హస్తగ్రామం సమర్పయామి ఐద్రేయ వైభవలక్ష్మి దేవతా మధ్య శారదయం సమర్పయామి ఐద్రేయ వైభవలక్ష్మి దేవతా ముఖ్య స్థానం సమర్పయామి ఐద్రేయ వైభవలక్ష్మి దేవతా స్థానం సమర్పయామి ఐద్రేయ వైభవలక్ష్మి దేవతా సమర్పయామి ఐద్రేయ వైభవలక్ష్మి దేవతా పదకం సమర్పయామి ఐద్రేయ వైభవలక్ష్మి దేవతా మంత్రం సమర్పయామి ఐద్రేయ వైభవలక్ష్మి దేవతాయ మానవ పుణ్యం సమర్పయామి ఐద్రేయ వైభవలక్ష్మి